కాకినాడ రామారావుపేటలో గల లయన్స్ క్లబ్ కమ్యూనిటీ హాల్లో లయన్స్ క్లబ్ మనం ఆధ్వర్యంలో అంతర్జాతీయ కవితా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కాకినాడ పట్టణంలో అనేక స్కూల్స్ నుంచి వచ్చిన సుమారు 150 మంది విద్యార్థులు పాల్గొన్నారు. పిల్లల్లో భాషాభిరుచిని, కవితాశక్తి పెంచే ఉద్దేశంతో లయన్స్ క్లబ్ మనం ఈ పోటీలు నిర్వర్తించారు. పిల్లలు సులువుగా ఉచ్చరించడానికి వీలుగా ఉంటుందని యోగి వేమన పద్యముల పోటీలు ఎంచుకున్నారు. లయన్ డాక్టర్ వేదుల శ్రీరామ్ శర్మ గెస్ట్ స్పీకర్గా విచ్చేశారు. జడ్జిలుగా శ్రీమతి పి ఉద్గల సుబ్బారావు, గునుపూడి సావిత్రి ప్రసాద్, డాక్టర్ పోచాపెద్ది సుబ్రహ్మణ్యం, సతావధాని, పెండ్యాల సుబ్బారావు, లయన్ డాక్టర్ గరికపర్తి నమశివాయ, లయన్ డాక్టర్ వేదుల శ్రీరామ్ శర్మ విచ్చేశారు. ఫస్ట్, సెకండ్, థర్డ్ కన్సలేషన్ మెమెంటల్ విద్యార్థులకు అందించారు. క్లబ్ అడ్మిన్ లయన్ డాక్టర్ మధురవాణి పాల్గొన్న విద్యార్థులందరికీ పోటీలో నెగ్గిన వారికి అభినందనలు తెలియజేశారు. కమర్షియల్ ట్యాక్స్ కాకినాడ సర్కిల్ జీఎస్టీ ఆఫీసర్ కె డేవిడ్ విజయానంద్ మాట్లాడుతూ మనం క్లబ్ కవిత్వాలు మీద మంచి కార్యక్రమం నిర్వర్తించారని చెప్పి పాల్గొన్న పిల్లల్ని అభినందించారు. క్లబ్ ట్రెజరర్ పి సుజాత పిల్లల్లో తెలుగు భాష పెంపొందించాలని మాట్లాడారు. కార్యక్రమంలో జెడ్ సి గంటి భాస్కర్ రావు, గెస్ట్ ఆఫ్ హానర్ సఖీ క్లబ్ అడ్మిన్ నూలు నాగలక్ష్మి గెస్ట్గా విచ్చేశారు. కార్యక్రమంలో ప్రెసిడెంట్ లైన్ యు అచ్యుతాంబ, సెక్రటరీ నేదూరి సారా గ్రేస్, ట్రెజరర్ సుజాత, వీణ, నాగమణి, తేజ తదితరులు పాల్గొన్నారు. చేస్తే 6 ప్యాక్ వస్తుంది, దానివల్ల ఏమవుతుంది, బలం వస్తుంది. అలాగే బ్రెయిన్ ఎక్సర్సైజ్ చేస్తే క్రియేటివిటీ పెరుగుతుంది, స్పాంటేనియస్ పెరుగుతుంది, కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరుగుతాయి. దానికోసం ఈ పద్యాలన్నీ ప్రాక్టీస్ చేస్తారు. అలా మీరందరూ చదివి ఆ రకంగానన్నా మీరు చదివి మంచి పౌరులు అవ్వాలి, మంచి వ్యక్తిత్వంతో అంటే గొప్పగా చెప్పుకోవాలి మీ గురించి అనే సదుద్దేశంతోనే ఈ కవితా దినోత్సవం అనే వంకతో ఇవి ప్రభు వారు ఏం చేశారంటే మీకోసం కేవలం మీ అందరికీ మంచి జరిగే సదుద్దేశంతోనే ఈ కార్యక్రమాలు నిర్వహించారు. కాలం చట్టం అనుకోండి, అదే కష్టం చేద్దాం. ఇంట్లో సామ్య అవుతుంది, ఒకటి లేకపోయినా చిన్న పెడితే అవుతుందా ఇలా అన్ని విషయాల్లో భయం. స్టేజ్ మీద ఎక్కడం భయం, మాట్లాడటం భయం, పరిగణించడం భయం, ఏదైనా పద్యం చదవడం భయం, టెస్ట్ ఎలా రాయాలని భయం. ఆ భయం పోగొట్టడానికి ఇక్కడ లయన్స్ క్లబ్ ఈ రకమైనటువంటి కాంపిటీషన్ అంటే ఇది పోటీ కాదు. అందరం కలవడం కోసం, అందరి కోసం ఒక్కరిని కలిసాం, కలిసిన కోసం అందరి కోసం ఒక్కరు కలవాలి, ఒక్కరి కోసం అందరూ నిలవాలి. సహకారం మన వైఖరి కావాలి, ఉపకారం మన భూమికి కావాలి. పేద గొప్ప భేదం పోవాలి, నీది నాదని వాదం మానాలి. ఇది ఏ స్టేజ్లో ఉంటుంది, ఒక్క మీ స్టేజ్లోనే మీ ఏజ్లోనే ఉంటుంది. సో అందుకని ఈ ఫియర్ పోగొట్టడానికి కానీ కొంతమంది వ్యామసత్వం యాసత్వం ఏమి చట్టమైనా వ్యామసత్వంలో ఉండేటువంటి గొప్పతనం ఏంటంటే మెయిన్గా క్లియరెన్స్ ఉంటుంది. పద్యంలో ఆ భావార్థం తెలియకల పద్యమే మనం క్లియర్గా చదవగలిగితే అందులోనే ఆ భావార్థం మనకు అర్థం. పిల్లలు అనేక మంది ఇక్కడ పార్టిసిపేట్ చేశారు. అందరూ కూడా చాలా చక్కగా పార్టిసిపేట్ చేసి మంచిగా వారు బహుమతులు తీసుకోవడం అనేది జరిగింది. దీనికి మరి లయన్స్ క్లబ్ మనం ప్రెసిడెంట్ గారైన అచ్యుతాం గారు, సెక్రటరీ గారు సారా గ్రేస్ గారు, అలాగే ట్రెజరర్ సుజాత గారు, విజయానంద్ గారు, అలాగే తదితరులు వీణ అందరూ కూడా రావడం అనేది జరిగింది. దీనికి జడ్జిలుగా అనేక మంది వచ్చారు. వేదుల శ్రీరామ్ సురేష్ గారు గెస్ట్ స్పీకర్గా మేము పిలిచాము. చీఫ్ గెస్ట్గా బాలకృష్ణ గారు వచ్చారు. అలాగే లయన్స్ సభ్యులు కూడా రావడం అనేది జరిగింది. ఇంత చక్కని కార్యక్రమం నిర్వర్తించిన ఎంత చక్కని కార్యక్రమం నిర్వర్తించిన లయన్స్ క్లబ్ సభ్యులందరికీ కూడా క్లబ్ అడ్మిన్గా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దగ్గరగా ఇక్కడ పార్టిసిపెంట్స్ 130 మంది వచ్చినట్టు మేము గ్రహించాము. అనేక మందిని సేకరించి ఇక్కడికి కనీసం 150 మంది దాకా విద్యార్థులు పాల్గొన్నారు. వీరందరూ కలిపి యొక్క వాటిలో కూడా పార్టిసిపేట్ చేశారు. తర్వాత జడ్జెస్గా ఒక 6 మెంబర్స్ వచ్చారు. వారందరూ కూడా ఈ యొక్క వేమన శతకం అంటే వేమన శతకం ఎంతో ఇంపార్టెన్స్ చిన్నప్పటి నుంచి ఉంది. ఈ రోజుల్లో అయితే ఇంగ్లీష్ మీడియంలో ఈ యొక్క తెలుగుకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. దాన్ని గుర్తించి ఎక్కువగా ఈ తెలుగు పద్యాలు నేర్చుకుంటారని, పిల్లల్లో అవగాహన కలుగుతుందని వారికి కొంచెం ఎంకరేజ్మెంట్ ఇచ్చి
ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఎంతో సక్సెస్ఫుల్గా ఎంతోమంది 150 మంది వరకు స్టూడెంట్స్, పేరెంట్స్ అందరూ వచ్చారు. ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదంగా జరిపించినటువంటి ఈ యొక్క లయన్స్ క్లబ్ మనం వారికి మరి ఎంతో కృతజ్ఞతలు తెలుగును మర్చిపోతున్న ఈ రోజుల్లో మరి 8వ తరగతి 9వ తరగతి పిల్లలకి కాకినాడ పట్టణంలో దాదాపుగా 40 పట్టణాలకి 40 స్కూళ్ళకి నుంచి వచ్చి ఉన్నారు. వీళ్ళలో దాదాపు 20 స్కూళ్ళను హాజరైనారు. దాంట్లో దాదాపుగా 150 మంది మనకి అప్లై చేసేటప్పుడు దాంట్లో నుంచి 140 మంది వరకు హాజరయ్యారు. 140 మంది 8వ తరగతి 9వ తరగతి విద్యార్థులతో పాటు వారి యొక్క తల్లిదండ్రులు, కొంతమంది ఉపాధ్యాయులు, అదేవిధంగా జడ్జిలు, తర్వాత మెంటర్స్, అదేవిధంగా గెస్టులు, అదేవిధంగా లయన్స్ క్లబ్ మెంబర్స్, అదేవిధంగా లయన్స్ క్లబ్ తదితర క్లబ్ల నుంచి వచ్చి ప్రోత్సహించున్నారు. మరి ఏదైతే మంచి పరిణామం అండి. మరి ఈ యొక్క కళలకు కానాచిగా ఉన్న కాకినాడలో ఇటువంటి మరి ఎన్నో జరుగుతుంటాయి. కానీ ఏంటంటే కేవలం స్త్రీలు మాత్రమే నిర్వహించబడే చేసే ఈ యొక్క మనం క్లబ్ మరి దీన్ని మరి ఒక ప్రెస్టీజియస్ ఈవెంట్గా తీసుకుని చేయడం అనేది ఎంతైనా గర్వకారణం. కాబట్టి ఈ విషయంలో వీళ్ళకి ఈరోజు నేను